వర్జిన్ చేస్తారు. ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత మీకు స్టార్ట్ చేయించారు. మీరు ఈ జర్నీలో మీరు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారు? ముందు షుగర్తో ఏం సఫర్ అవుతున్నారు? షుగర్ ఎక్కువగా ఉండేది. ఉండడం వల్ల ఏమైంది? డాక్టర్ ఏమి ఇచ్చారు? మందులు ఇచ్చారా, ఇంజక్షన్లు ఇచ్చారా? ఇంజక్షన్ ఉదయం ఒకటి, ఉదయం 30 పాయింట్లు, సాయంత్రం 20 అంత హెవీ ఉంది మీకు షుగర్. మరి అలా ఉన్నప్పుడు ఇదేంటిరా రోజు ఇంజక్షన్లు కూర్చుకునే రోజులు వచ్చాయి, నడుము నొప్పి ఎక్కువ అవుతుంది, హెల్త్ పాడవుతుంది అని అనిపించలేదు? చాలా చాలా అనిపించింది. ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో మీరు స్టార్ట్ అయ్యి ఎలాంటి రిజల్ట్ తీసుకున్నారు? ఈ షేప్ ఆపరేషన్ చాలా మంది తీసుకోవడానికి భయపడతా ఉన్నారు. మీ రిజల్ట్స్ చాలా మంది చెప్పండి. మాకు 3 నెలలకే షుగర్ బాగా కంట్రోల్ అయింది. కంట్రోల్ అయ్యి ఏమైంది? ఇంజక్షన్ ఇప్పటికే వేస్తున్నారా? లేదు మేడం. ఇంజక్షన్ లేదు. బాగా సూపర్. ఇంజక్షన్ లేదంట మేడంకి. ఇంజక్షన్ పూర్తిగా ఇంజక్షన్స్ ఆపేసి 6 నెలల నుంచి ఇన్సులిన్ అసలు ఆపేశారు. షుగర్ నార్మల్ అయిపోయింది. ఇంకా నడువు నొప్పి చిన్న బాధ లేదు మేడం. ఇప్పుడు బాగా హుషారుగా ఉంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కొలెస్ట్రాల్ కూడా లేదు, నార్మల్గా ఉంది. మొన్న చెకప్ చేసుకున్నారు మీరు? కొలెస్ట్రాల్ ఉందని చెప్పారా డాక్టర్? లేదు లేదు. అంతకుముందు ఉంది. ఎప్పుడు టాబ్లెట్స్ వాడిన పాట తగ్గి. ఇప్పుడు టాబ్లెట్లు ఏమైనా వేసుకుంటున్నారా? లేదు అస్సలు. వేసుకోవాలి. వావ్ సూపర్ మేడం. ఇలాంటి హ్యాపీ కమ్యూనిటీలోకి మీరు ఫస్ట్ టైం ఒక మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు? ఈరోజు ఇంకా ఫీలింగ్ తీసుకురాలేదు, మేము తీసుకొస్తాము. మీరు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు? అప్పటికే మీకు 1 month అయిందేమో, అంతే కదా సార్? 1 month అయింది. సెకండ్ మంత్ మేము నెల్లూరు పిలిచాము క్లబ్కి. వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఏం బాగా ఏడవకండి. ఆనందంగా బాగా ఆ రోజు ఏడ్చింది, ఈ రోజు ఏడవకండి. హ్యాపీగా. మీకు ఏదో సర్ప్రైజ్ వచ్చింది ఆ రోజు. మీరు ఆ రోజు చెప్పారు నాకు, ఏదో ఒక కథ చెప్పారు నాకు. ముందు రోజు గుర్తు చేసుకోమని చెప్పారు. ఏం చెప్పారు? పాపం వీళ్ళందరికీ తెలియదు. చెప్పండి. మా నాన్నగారు ఇంట్లో మాలలు లేవు, ఫోటోలు లేవు. పెళ్ళప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 45వ సంవత్సరం వచ్చింది. 45వ సంవత్సరం వచ్చింది. అప్పుడు పెళ్ళికి ఫోటోలు లేవు, మాలలు లేవు. మాలలు లేవు, ఫోటోలు లేవు. మాలలు లేవు, ఫోటోలు లేకుండా పెళ్లి చేస్తారా? బాసిగారు కూడా లేవు మేడం. బాసిగారు కూడా లేవు. లేకపోతే సీతారాముల గుడిగారికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి మాకు పెద్ద రాముని చేసేస్తారు ఇంకా. ఓకే. అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఏందబ్బా నా పరిస్థితి, మాలలు లేవు, అందరూ ఏమో భలే చేసుకుంటారు పెళ్ళి, బాసికాలు లేవు, బాజా భజంత్రి ఏమైనా ఉందా? అదొకటి పెట్టేశారు, చేసేస్తారు పెళ్ళి. అప్పటికప్పుడు పోయి ఇంటి దగ్గర తీసుకొచ్చి కట్టేస్తారు. ఆ రోజు బాధపడ్డారు. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ వచ్చింది మేడం. ఎప్పుడు? అప్పుడు పెళ్లి రోజు చేసిన రోజు, మే క్లబ్లో చేసిన రోజు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఎక్కడ లేని ఆనందం వచ్చిందంట. ఎందుకు? అదే అప్పుడు జరగనివన్నీ మీరు పెళ్లి పెద్దలుగా ఉండి మాకు కమ్యూనిటీలో నాకు చేసేది ఆనందం ఎక్కువైపోయింది. ఆ రోజు ఎక్కువైపోయింది. ఈ రోజు ఇంకా ఎక్కువ అయ్యాల. అసలు హ్యాపీ హార్మోన్స్. మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అనుకోవాలా. మీకే కాదమ్మా, ప్రతి ఒక్కరికి ఇక్కడ మ్యారేజ్ డేస్ ఎందుకు రాసుకుంటుందబ్బా, ఎందుకబ్బా ఏం అడుగుతుంది బర్త్డే అనుకుంటారు. సో దాని రీజన్. నేను అడిగితే ఇప్పుడు ఒకటి ఇలా మోసే అంటే అదొక చిన్న హ్యాపీనెస్ చాలా మంది వదిలేసారు. బర్త్డే ఏం చేసుకుంటాంలే అనేసి. చూడు ఎప్పుడో చేసుకున్నామే 42 45లో క్రియేట్ చేశాం కదా. అంటే ఈ షేక్ అనేది ఒక సపోర్ట్. దీనివల్ల బయట ఏదైనా చెప్పనియండి, అవన్నీ ఫేకే. అర్థమైందా? మీరు వెళ్ళి కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళని చూపియండి అంటే వాళ్ళు చూపించలేరు, 100% చూపించలేరు. ఎందుకంటే ఇది జెన్యూన్ ఫుడ్. వాళ్ళు ఎలా చేస్తుంటారు? ఆన్లైన్లో ఫేక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి సార్. మన దగ్గర ఆపరేషన్ వేరే, కానీ అక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. 200కే ఆపరేషన్ వస్తుంది, తెలుసు మీకు. మరి ఆర్డర్ పెట్టి తెచ్చుకున్న తర్వాత అదా కాదా చెక్ చేసుకోకుండా తీసుకున్న వాళ్ళు చెప్పే నెగిటివ్ రిజల్ట్స్. అర్థమైందా? అలా ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి. మరి ఇలాంటి రిజల్ట్స్ కావాలా మనకి? చూడండి, షుగర్, ఇన్సులిన్, హై డోసేజ్, ఎంత హ్యాపీగా ఉన్నారో. దాంతో పాటు మేడం మీరే హ్యాపీగా
ఓవర్ వెయిట్, హార్ట్ ఇష్యూస్. ఏం సార్ మీరు ఈరోజంతా షూటింగ్లో ఉన్నారు, ఈ ఛానల్ అప్లోడ్ దీని అది ఒక హ్యాపీగా ఇంటికి రమ్మన్నా అనుకున్నాం, నువ్వు హడావిడిగా ఉంటావని అందుకని చెప్పలా. దీన్ని యూట్యూబ్లో పెడదాం, ప్రపంచం మొత్తం వెళ్తుంది. ఆ? ప్రపంచం మొత్తం వెళ్తుంది. ప్రపంచం అంతా వదిలే. వెళ్తుంది వదిలే సార్. మన క్లబ్లో జరిగింది తెలియాలి కదా, ఏం జరుగుతుంది, న్యూట్రిషన్ ఎందుకు తీసుకుంటున్నారు, మ్యారేజ్ డే ఎందుకు చేస్తున్నారు, మ్యారేజ్ డే న్యూట్రిషన్లో ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఈ న్యూట్రిషన్కి వచ్చినందువలన మనకి ఏమి లాభాలు ఏంటి అనేది. సరేమ్మా. రెడీరా బాగుందా? బాగుందా? బాగా వాళ్ళు హాస్పిటల్ కూడా ఉన్నారు కదా, ఇది తీర్చాలి.